అందరూ అధికారులు అక్కడ ఉన్న పరిస్థితి పైన చాలా విచారం వ్యక్తం చేశారు, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అన్ని ఆఫీసర్స్ అందరు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. కన్సర్న్ ఫ్యామిలీస్తోని ఎవరెవరు వెళ్ళారు, ఏముందని చెప్పి సమాచారం తెలుసుకోవాలని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది. మనం కూడా పోలీస్ యంత్రాంగ తరఫు నుంచి మన అడిషనల్ మన జాయింట్ సిపి అయిన తఫ్సీర్ ఇక్బాలు స్వయంగా ఈ యొక్క దుర్ఘటన పైన వివరం కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మనం కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీషియల్స్తోని, ఎంఈ ఆఫీషియల్స్తోని, అక్కడ జడ్డాలో ఉన్న కౌన్సిల్ జనరల్తో కూడా మాట్లాడడం జరిగింది. నేను కూడా మాట్లాడాను, మన ఆఫీసర్స్ కూడా మాట్లాడడం జరిగింది. త్వరలోనే అక్కడ ఎంతమంది ఆ బస్సులో ప్రయాణించారు, ఎంతమంది దుర్ఘటనకి గురి అయినారని చెప్పి మనము సమాచారం కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మొత్తం అక్కడ 46 మంది ఆ బస్సులో ఉన్నారని చెప్పి ప్రాథమిక సమాచారం మనకు తెలిసింది. దాంట్లో ఒక సర్వైవర్ ఉన్నారు, మొహమ్మద్ షోయబ్ అని చెప్పి, ఆయనకు ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి తెలిసింది. ఇంకా 45 మంది వివరాలని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో త్వరలోనే మనము దాని గురించి కూడా మనము చెప్తాను. ఇక్కడ ఉన్న మన దిల్ రాజు గారు, మన చిరంజీవి గారు, నాగార్జున గారు, రాజమౌళి గారు అందరూ కూడా, మన సురేష్ బాబు గారు అందరూ కూడా చాలా దిగ్భ్రాంతను వ్యక్తం చేశారు. నేను ఇట్లా ఉదయం నా దగ్గర వచ్చినప్పుడు ఇట్లా మనము ఈ జరిగిందని చెప్పి తెలిసిన తర్వాత వాళ్ళు కూడా దే వర్ ఆల్ షాక్డ్. ఇట్స్ అ వెరీ వెరీ బ్యాడ్ డే టు బిగిన్. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అందరు కూడా ఒక చాలా ఇంపార్టెంట్ విషయం పైన మనం ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. దీనికి మన విచ్చేసిన మన దిల్ రాజు గారు, మన ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, మన చిరంజీవి గారిని, మన నాగార్జున గారిని, మన సురేష్ బాబు గారిని, అదేవిధంగా రాజమౌళి గారిని, విచ్చేసిన ప్రొడ్యూసర్స్ మన రామారావు గారు హుంబాళ ఫిలిమ్స్ నుంచి, అదేవిధంగా విచ్చేసిన ప్రొడ్యూసర్స్ మన పోలీస్ ఆఫీసర్స్, మీరందరూ కూడా స్వాగత కోరుతూ, పైరసీ చాలా మేనేజ్ ఫిలిం ఇండస్ట్రీ పనిచేసిన వాళ్ళు మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి చాలా నష్టం జరిగింది. ఇక్కడే కాదు, దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పీడిస్తున్న సమస్య పైరసీ. దానిపైన మనము హైదరాబాద్ సిటీ పోలీసు, అదేవిధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ ఒక పైరసీ ముప్పుని ఎట్లానే మనము అరికట్టాలి, మనం ఇది ఫైట్ చేయాలని చెప్పి చాలా ఒక దృఢమైనతోని, ఒక సంకల్పంతోని మనము పనిచేయడం జరిగింది. దీని ఒక భాగంగానే ఈరోజు ఒక మాస్టర్ మైండ్ మన ఎంఈడి రవి, ఈ ఐబొమ్మ బొప్పం టీవీ అని చెప్పి మీ అందరు కూడా తెలుసు, ఈజ్ అ మాస్టర్ మైండ్ ని మనం మొన్నే అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆయన ఆల్రెడీ అంతకుముందే మనకు ఆగస్ట్ నెలలో 30 తారీఖు మనం ఒక తెలుగు ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన ఒక కంప్లైంట్ పైన మనము కేసు రిజిస్టర్ కావడం జరిగింది. దాని భాగంగా మనము చాలా మన పోలీస్ ఆఫీసర్స్ చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి మన అడిషనల్ సిపి శ్రీనివాసు, డీసీపీ కవిత, మన ఏసీపీ శివమూర్తి, ప్లస్ మన జైపాలు, మన మసూదన్ రావు ఇన్స్పెక్టర్, వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా కష్టపడి, మన టీమ్స్ అంతా కష్టపడి ఈరోజు ఆయనని పట్టుకోవడం జరిగింది. ఆయన చాలా అంటే చాలా లోతుగా ఈ ఒక్క పైరసీ పైన ఆయన వ్యవహారం నడుస్తున్నారు. ప్లస్ చాలా కూడా ఫైనాన్స్ కూడా చాలా ఇండస్ట్రీ కూడా చాలా నష్టం చేయడం జరిగింది. సో ఈ ఒక కేసు కాకుండా ఆయన పైన ఇంకా 4 కేసెస్ రిజిస్టర్ కావడం జరిగింది. హైదరాబాద్ మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో 1042 అంటే జూన్ నెలలో ఈ కేసు రిజిస్టర్ కావడం జరిగింది. జూలైలో ఇంకోటి కేసు 1292 పైన మనం కేసు రిజిస్టర్ చేశాను. అదేవిధంగా సెప్టెంబర్ నెలలో 1682 1682 క్రైమ్ నెంబర్తోనే ఒక కేసు రిజిస్టర్ కావడం జరిగింది. అదేవిధంగా 347 ఈ ఒక ఫిబ్రవరిలో కూడా ఒక కేసు రిజిస్టర్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా మన ఐటీ యాక్ట్, కాపీరైట్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ కావడం జరిగింది. సో దీంట్లో మనం అంతమంది కూడా ఇద్దరిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. దుద్దేల శివరాజు, సుసర్ల ప్రశాంత్ మనము అరెస్ట్ చేసి అప్పుడు కూడా మనము చాలా విషయపైన రాబట్టుకోగలిగాను. ఇది పైరసీ ఒక ఎత్తు నష్టం చేస్తుంటే మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి, ఇంకోటి ఎత్తు పబ్లిక్కి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలా అంటే చాలామందికి ఆయన నష్టం చేయడం జరిగింది. దానివల్ల చాలామంది చనిపోవడం జరిగింది, చాలామంది సూసైడ్ చేసుకున్నారు. చాలా పేరెంట్స్కి, చాలా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈరోజు చాలా నష్టం కావడం జరిగింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.